హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ జ్యోతి, మెడికల్ డైరెక్టర్ Ferty9 Fertility Center. ఈరోజు నేను మీ ముందు ఒక వెరీ గుడ్ న్యూస్తో వచ్చాను. చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అండ్ కపుల్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఐవీఎఫ్కి ఏదైనా బెనిఫిట్ చేయండి అని. సో మా Ferty9 సంతాన సేవ ఆర్గనైజేషన్ త్రూ మేము ఒక 15 కన్సల్టెంట్స్ అనమాట. మేమందరూ మీ ముందు ఐవీఎఫ్ కూడా 50% డిస్కౌంట్ చేస్తామని ఉమెన్స్ డే సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్లో మీకు 50% ప్రొసీజర్లో డిస్కౌంట్ ఉంటుంది. సెకండ్, డే టు స్కాన్ ఫ్రీ ఉంటుంది. మళ్ళీ థర్డ్, హస్బెండ్ స్పర్మ్ అనాలిసిస్ కూడా ఫ్రీ ఉంటుంది. అండ్ ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది. అండ్ ఫోర్త్, ఒక ఆండ్రాలజిస్ట్ మేల్ పార్ట్నర్ని కూడా ఫ్రీగా చూడటం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది మన అన్ని ఐవీఎఫ్ బ్రాంచెస్ Ferty9లో ఫ్రమ్ సికంద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, కరీంనగర్, విజయవాడ, వైజాగ్ అండ్ వరంగల్ బ్రాంచ్ అన్ని బ్రాంచెస్లో మా డాక్టర్స్ రెడీ ఉన్నారు సర్వ్ చేయటానికి. అండ్ ఈ రిజిస్ట్రేషన్ 10th మార్చ్ నుంచి 10th ఏప్రిల్ వరకు ఉంటుంది. సో ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఎంతోమంది కపుల్స్ పిల్లలేక బాధపడే వాళ్ళు బేబీతో వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ కింద ఉన్న నంబర్కి మీరు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. హలో వ్యూయర్స్, నా పేరు డాక్టర్ శశాంత్. నేను క్లినికల్ ఆండ్రాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ Ferty9 హాస్పిటల్ సికింద్రాబాద్. ఈరోజు నేను మీకు జీరో స్పర్మ్ కౌంట్ గురించి కొద్దిగా టిప్స్ ఇస్తానండి. సో వాట్ ఈజ్ జీరో స్పర్మ్ కౌంట్, దానికి ఎలా ట్యాకిల్ చేసుకోవాలి, దీని కారణాలు ఏమేమి ఉంటాయి, దీని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ఫస్ట్ ఈజ్ అజోస్పర్మియా. ఇప్పుడు జీరో స్పర్మ్ కౌంట్ ఫస్ట్ టైం రావచ్చు, ఆర్ సమ్ టైమ్స్ ఇట్ క్యాన్ బి సెకండరీ. సో ప్రైమరీ ఆర్ సెకండరీ. సో ఫస్ట్, ఇప్పుడు 1 year ఆఫ్ మ్యారైటల్ లైఫ్లో ఒక యంగ్ కపుల్కి సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రాలేకపోతే ఇద్దరు ఒక ఇన్ఫర్టిలిటీ క్లినిక్ విజిట్ అవుతారు. అక్కడ వీర్యంది కణాల పరీక్ష చేస్తారు. వీర్యం కణాల పరీక్షలో సపోజింగ్ కౌంట్ 0 వస్తే మరి ఒకసారి ఈ పరీక్ష రిపీట్ చేసుకోవాలి. సో అట్లీస్ట్ 2 to 3 శాంపిల్స్లో సేమ్ ఎవిడెన్స్ ఉండాలి అజోస్పర్మియా. అండ్ ఇది ఒక స్టాండర్డ్ ఫర్టిలిటీ ల్యాబొరేటరీలో చేసుకుంటే అది రిపోర్ట్కి ఒక వెయిటేజ్ ఉంటుంది. సో వీ క్యాన్ బిలీవ్ దట్ రిపోర్ట్ బికాజ్ అది సెంట్రిఫ్యూజ్ మెషిన్లో సరిగా ప్రాసెస్ చేసుకొని పెలెట్ కరెక్ట్గా స్టడీ చేసుకుని అది ఒక జీరో స్పర్మ్ కౌంట్. కొన్ని స్పర్మ్స్ ఉంటే దానికి క్రిప్టోజోస్పర్మియా అంటారు. టోటలీ యాబ్సెంట్ స్పర్మ్స్ ఉంటేనే అజోస్పర్మియా అంటారు. క్రిప్టోజోస్పర్మియా ఉంటే కూడా అది ఐవీఎఫ్ పద్ధతిలో వీ క్యాన్ యూజ్ దోస్ ఫ్యూ స్పర్మ్స్ ఆల్సో. ఫ్యూ స్పర్మ్స్ ఉన్నా కూడా అది వాడుకోవచ్చు. బట్ అజోస్పర్మియా ఉంటే డెఫినెట్లీ దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. అలాంటి సిచ్యువేషన్లో డెఫినెట్లీ మెడికల్ హెల్ప్ సీక్ చేయాలి. సో దాంట్లో మళ్ళీ కారణాలు ఉంటాయి. సో అందరికీ ఒకే కారణం ఉండదు జీరో స్పర్మ్ కౌంట్కి. ఒక్కొక్కరికి బీజాలు మంచిగా ఉంటాయి, టెస్టిస్లో స్పర్మ్ ప్రొడక్షన్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ స్పర్మ్ ట్రాన్స్పోర్ట్లో అవి బ్లాక్ అయిపోతాయి ఆర్ సమ్ టైమ్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఆర్ 100% ఆఫ్ ద స్పర్మ్స్ డెడ్ స్పర్మ్స్ అయిపోతాయి. సడన్లీ దే విల్ గెట్ కిల్డ్ డ్యూరింగ్ ద ట్రాన్స్పోర్ట్. సో ట్రాన్స్పోర్ట్ అంటే బీజాల పైన ఎపిడైడమిస్, వ్యాస్ డిఫరెన్స్, ఇజాక్యులేటరీ డక్ట్స్, ఈ అన్ని ఏరియాస్లో ఇన్ఫెక్షన్ వచ్చి స్కారింగ్ అయ్యి ఆర్ ప్రీవియస్ సర్జరీ ఆర్ రేడియేషన్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డ్యామేజ్ అన్ని డక్ట్యూల్స్కి బేసికలీ దే విల్ చేంజ్ ద ఫిజియాలజీ. దాన్ని నార్మల్ అబ్నార్మల్ చేసేస్తే అక్కడ స్పర్మ్ది మ్యాచ్యురేషన్, కెపాసిటేషన్ ఇవన్నీ బేసిక్లీ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ కరెక్ట్లీ. సో స్పర్మ్ డెడ్ స్పర్మ్స్ ఉంటే నెక్రోజోస్పర్మియా అంటారు. మార్ఫాలజీ అబ్నార్మల్ ఉంటే టెరటోజోస్పర్మియా అంటారు. సో ఇవన్నీ ట్రీట్మెంట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ కారణం. సో బ్లాకేజ్ ఉన్న వాళ్ళకి ద గుడ్ న్యూస్ ఇస్ దట్ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్లో వెరీ గుడ్ ఎక్సలెంట్ సక్సెస్ రేట్స్ ఉంటాయి. బికాస్ టెస్టిక్యులర్ స్పర్మ్ రిట్రీవ్ చేసుకుంటే 2 advantages. One is the chances of finding sperms blockage ఉన్న వాళ్ళకి is good, it's fairly high. And secondly, quality of the sperm also, testicular spermలో it is said that DNA fragmentation or spermలో basically DNA genetic code ఉంటుంది. దానిది basically structure అది healthy, it is better in the testicular sperm అని research has proved. So this is about obstructive. మళ్ళీ నాన్ అబ్స్ట్రక్టివ్ టైప్ ఉంటాయి.
సో నాన్ అబ్స్ట్రక్టివ్లో టెస్టిసే ఫాల్టీ ఉంటుంది బేసిక్లీ ఇక్కడ. ఇట్ క్యాన్ బి జెనెటిక్ రీజన్స్ ఆర్ హీట్ డ్యామేజ్, వేడి తాకి ఫర్ ఎగ్జాంపుల్ స్టవ్ దగ్గర ఏమైనా ఫర్ వెరీ లాంగ్ టైం, చాలా సంవత్సరాలు నియర్ ద గ్యాస్ ఇవన్నీ కుకింగ్ పనీలు చేసుకున్న వాళ్ళు, ఆర్ కంటిన్యూస్ కెమికల్కి ఎక్స్పోజర్, పెస్టిసైడ్స్ ఇన్ ద ఫుడ్ ఆల్సో, ఫుడ్, వాటర్, ఇవన్నీ ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్స్. సో దే కెన్ ఆల్ ఎఫెక్ట్. ఒక్కొక్క సిచ్యువేషన్లో క్రానిక్ ఎక్స్పోజర్ అవుతే డెఫినెట్లీ టెస్టిస్ మీద ఇంపాక్ట్ అవుతాయి. స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి తప్పకుండా. ఇఫ్ 10 years 15 years స్మోకింగ్ చేసిన వాళ్ళకి స్మోకింగ్ ఆపేసినా కూడా డ్యామేజ్ పర్సిస్ట్ అవ్వచ్చు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో. పేషెంట్స్ యూజువలీ చెప్తారు, ఓకే మాకు ఒక 8-10 years స్మోకింగ్ ఉండే, బట్ ఇప్పుడు ఆపేసినాం 5 years, బట్ దే డోంట్ రియలీ గెట్ ఎనీ మేజర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ స్పర్మ్ కౌంట్స్. అందరికీ రాదు, ఒక్కొక్కరికి డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతాయి, బట్ సో ఇట్స్ నాట్ ఆల్వేస్ రివర్సిబుల్. మళ్ళీ ఆల్కహాల్ అబ్యూస్, సో ఇక్కడ టెస్టిస్కి డ్యామేజ్ అవ్వచ్చు. ఒక్కొక్కరికి ట్యూబర్క్లోసిస్, మమ్స్ అలాంటి ఏమైనా బీమారీలు వస్తే, క్రానిక్ ఇల్నెసెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, రేడియోథెరపీ, కీమోథెరపీ, ఇవన్నీ ప్యాథాలజీస్ ఉంటాయి విచ్ డైరెక్ట్లీ టెస్టిస్కి ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ ఒక రేర్ వెరైటీ కూడా ఉంది వేర్ ఇట్ ఈస్ హైపోగొనాడోట్రోఫిక్ హైపోగొనాడిజం అంటారు, వేర్ పిట్యూటరీ గ్లాండ్లో బేసిక్లీ బ్రెయిన్లో ఒక ఏరియా ఉంటుంది, అక్కడ సిగ్నల్సే తక్కువ ఉంటాయి. సో అక్కడ కూడా వీ క్యాన్ అటెంప్ట్ టు మెడికల్ ట్రీట్మెంట్, ఇంజెక్షన్స్, హార్మోన్స్. బట్ బీజాల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ది రోల్ చాలా చాలా లెస్. సో దిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో. రిజోస్పర్మియా పేషెంట్స్ మాకు ఒక మెడిసిన్ పెడితే పెరుగుతుందా లేదా, కామనెస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఇది. సో మెడికల్ థెరపీ వెరీ వెరీ లిమిటెడ్ రోల్ ఇన్ టెస్టిస్ ఫాల్ట్. టెస్టికులర్ ఫెయిలియర్ ఉన్నప్పుడు మెడిసిన్స్ తోటి మనం దానికి యూజువలీ వీ కెనాట్ క్యూర్. వీ క్యాన్ లిమిట్. ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసుకోవచ్చు, బట్ టెస్టిస్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోతే వీ కెనాట్ రిపేర్ అండ్ రిన్యూ ద టెస్టిస్, రీజనరేట్ చేసుకోలేము. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్. సో ఇన్స్పైట్ ఆఫ్ దట్ టెస్టికులర్ డ్యామేజ్ ఉంటే టెస్టిస్లో స్పర్మ్స్ రావు అని కాదు. ఈవెన్ ఇన్ టెస్టికులర్ కాజెస్ కూడా మనకు 50 to 65% ఆఫ్ సక్సెస్ రేట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. అంటే జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉండకూడదు. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆల్సో 50% క్యాన్ హ్యావ్ దేర్ ఓన్ జీన్స్. సో బీజాల్లో ట్యూబ్యూల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి స్పర్మ్స్ దొరికిపోతే సెల్ఫ్ స్పర్మ్స్ ఎక్సీ చేస్తారు, లేకపోతే దెన్ వీ క్యాన్ హ్యావ్ టు డిస్కస్ ద అదర్ ఆప్షన్స్. ఒక్కొక్కరికి సో అబ్సల్యూట్ ఇన్ఫర్టిలిటీ, మెచ్యురేషన్ అరెస్ట్, టోటలీ టెస్టిస్ వాల్యూమ్ కూడా 1-2 ml, జస్ట్ వెరీ టైనీ టెస్టిస్ ఉన్నప్పుడు దెన్ అప్పుడు పెద్ద ఏం ఉపయోగం ఉండదు ఫర్ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్. అప్పుడు డోనార్ స్పర్మ్కి కొన్ని ఆప్షన్స్ ఇస్తారు, IUI or IVF. సో దిస్ ఈజ్ బేసిక్లీ రిగార్డింగ్ అజోస్పర్మియా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో టైప్ చేసుకోవచ్చు.